ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ సూపర్ ఆట తీరు చూపించింది. వర్షం కారణంగా మ్యాచ్ కి పలుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్ ని 19 ఓవర్లు కుదించారు. ఇది కూడా లక్నోకు కలిసి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆర్సీబీ పోరాడి 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 9 ఫోర్లు 9 సిక్సర్లతో 111 పరుగులతో మెరుపులు మెరిపించాడు. తొలి బంతి నుంచి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో అతడు రెచ్చిపోతుండడం చూసి రజత్ పటిదార్ బౌలింగ్ ను మార్చి వేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనుకున్న దానికంటే లక్నో స్టేడియంలో భారీ టార్గెట్ ఉండడంతో అయినా కూడా ఆర్సీబీ పోరాడి ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అవటం నిరాశను మిగిల్చింది. అంతేకాదు మరో ఓపెనర్ బెతెల్ కూడా 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇలా ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు ఇంచుమించు 90కి పైగా పార్ట్నర్షిప్ అందించారు. అయితే ఆ తర్వాత వరుస విరామాల వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఆర్సీబీని టీమ్ డేవిడ్ ఆదుకునే ప్రయత్నం చేసినా తాను చివర్లో అవుట్ అవడం ఆర్సీబీ ఓటమికి కారణమైంది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆర్సీబీకి మరో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న ఆర్సీబీ మిగిలిన 4 మ్యాచ్లు 2 గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక మ్యాచ్ అనంతరం లక్నోపై తమ ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. మేము లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో మాకు బాగా ఖచ్చితంగా తెలుసు. అయితే ఈ మ్యాచ్ లో కీలక సమయంలో వికెట్లను కోల్పోయాం. ఆరంభంలో ఓపెనర్ల వికెట్ను కోల్పోయినా దేవదత్ పడిక్కల్ తో కలిసి నేను మ్యాచ్ ని చక్కదిద్దే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోయాం. అయినా కూడా చివరి వరకు పోరాడాం. కేవలం 1-2 షాట్లు వెనకబడిపోయాం. ఇది నిజంగా మంచి బ్యాటింగ్ ట్రాక్. బ్యాట్ మీదకి చక్కగా బంతి వస్తుంది. అందుకే మేము చివరి వరకు పోరాడాం. ప్లే ఆఫ్ కు ముందు వరుసగా 2 ఓటములు నిరాశ కలిగించిన విషయమే అయినా ఇంకా మాకు 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మంచి కంబ్యాక్ తో తిరిగి వస్తామనే ధీమా వ్యక్తం చేశాడు రజత్ పాటిదార్. ఇక మిచెల్ మార్ష్ ఆడిన తీరు అందంగా ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అతని మమ్మల్ని ఒత్తిడిలో ఉంచాడు. నేను అలాగే మా బౌలర్లు అయోమయంలో పడ్డాం. పవర్ ప్లే తర్వాత నేను మిచెల్ మార్ష్ కి ఎవరితో బౌలింగ్ చేయించాలనే ఆలోచనలో పడ్డాను. ఓ రకంగా అతడు మాకు పెద్ద టెన్షన్ పెట్టాడు. అతడు ఆడిన విధానం అది అద్భుతమైన ఇన్నింగ్స్ అని నేను భావిస్తున్నా అంటూ రజత్ పాటిదార్ అన్నాడు. ఇక ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా చివరి వరకు పోరాడారు. కానీ ఈ రోజు మాది కాకపోయింది అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.